చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్ట్రింగ్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. స్ట్రింగ్స్లో మనకి ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్లో చాలా ఇన్బిల్ట్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని ఎట్లా యూజ్ చేస్తే మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, స్ట్రింగ్స్లో 2 అప్పర్ కేస్ అని ఉంది. ఇప్పుడు నేను ఇచ్చిన ఇక్కడ ఈ నేమ్ మనకి అప్పర్ కేస్లో రావాలి. సో ఎలా వస్తుందంటే, నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ తీసుకున్నాను. system.out.println అని తీసుకున్నాను. దీని రెఫరెన్స్, ఈ స్ట్రింగ్ రెఫరెన్స్ ఎస్ ఇక్కడ తీసుకున్నాను. దీన్ని 2 అప్పర్ కేస్గా నేను తీసుకున్నాను. సో ఇక్కడ క్యామెల్ కేస్ కన్వెన్షన్, ఇది జావాలో మస్ట్ అండ్ షుడ్గా మనం యూజ్ చేయాలి. కన్వెన్షన్స్ జావాలో మనకు చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ 2 అప్పర్ కేస్ తీసుకున్నాను, ఈ రెఫరెన్స్ తీసుకున్నాను. ఇక్కడ నాకు ఈ నేమ్ అప్పర్ కేస్లో రావాలి. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. రన్ చేసి ఇది నాకు ఎలా కావాలో అలా వస్తుంది. 2 అప్పర్ కేస్. చూడండి ఫ్రెండ్స్, అప్పర్ కేస్లో నాకు నా అవుట్పుట్ వచ్చింది. సో నాకు ఇప్పుడు ఇది అప్పర్ కేస్లో వద్దు, నేను దీన్ని కమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇది లోయర్ కేస్లో కావాలి, ఇది నాకు లోయర్ కేస్లో కావాలి. సో చూడండి, ఇది ఈ లెటర్ కే అండ్ ఈ కే వచ్చి అప్పర్ కేసు. సో నాకు ఇవి లోయర్ కేస్లో కావాలి. సో నేను కమెంట్ నుంచి తీసేసి సేమ్ ఈ రెఫరెన్స్ని తీసుకున్నాను. నాకు ఈ లెటర్స్ లోయర్ కేస్లో రావాలి. సో నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. చూడండి లోయర్ కేస్లో వచ్చింది, లోయర్ కేస్లో వచ్చింది. సో యాజ్ వెల్ యాజ్ మళ్ళీ నాకు అప్పుడు నాకు ఇది అవసరం లేదు. సో నేను దీన్ని కమెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు దీని లెంత్, ఈ స్ట్రింగ్ లెంత్ ఎంత అంటే ఇది మెమరీలో ఎంత అలొకేట్ చేసుకుంటుంది, మెమరీలో ఎంత అలొకేషన్ దీనికి ఉంది. సో నాకు ఆ లెంత్ కావాలి, ఆ స్ట్రింగ్ లెంత్ నాకు కావాలి. సో చూడండి, ఆ స్ట్రింగ్ లెంత్ 18 లెక్క పెట్టుకోండి. 0 నుంచి మనం లెక్క పెట్టాలి. చూడండి, సో ఇప్పుడు నాకు ఇది కూడా వద్దు, కమెంట్ చేస్తున్నాను. సో నాకు ఇప్పుడు ఇది క్యారెక్టర్ కావాలి, నాకు పర్టికులర్ క్యారెక్టర్ కావాలి, నాకు క్యారెక్టర్ నాకు చూపించాలి. సో నేను ఇక్కడ 4 తీసుకున్నాను, అంటే ఇక్కడ ఉండే 4 ఈ క్యారెక్టర్ నాకు ఇక్కడ చూపించాలి. సో నేను 4 తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు 4 వద్దు, 7 తీసుకున్నాను. 7 ఏముంది చూడండి, 7 తీసుకున్నా. అప్పుడు నాకు 7 క్యారెక్టర్ చూపిస్తుందా లేదా చూద్దాం. సెవెన్ లేదు, ఎందుకంటే 7 ఇక్కడ స్పేస్ని కూడా ఇది కన్సిడర్ చేస్తుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ 8 తీసుకుంటున్నాను. చూడండి, 8 తీసుకున్నాను. నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను. చూడండి, కే వచ్చింది. సో ఇప్పుడు నాకు ఇది కూడా అవసరం లేదు, కమెంట్ చేస్తున్నాను. సో కోడ్ పాయింట్ ఈ కోడ్ పాయింట్ ఎక్కడుంది, నాకు ఎలా కావాలి అది నేను కమెంట్స్ తీసేసి మీకు ఒకసారి రన్ చేసి చూపిస్తాను. కోడ్ పాయింట్ చూడండి, దాని కోడ్ పాయింట్ అంటే దాని కోడ్ పాయింట్ ఏంటి, 7 అంటే స్పేస్ 32, అక్కడ 32 వస్తుంది. సో అలా ఇప్పుడు నాకు దీన్ని కూడా నేను కమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇండెక్స్ ఆఫ్ హై కావాలి, అంటే ఈ ఇండెక్స్ ఆఫ్ ఈ ఐ ఏ ఇండెక్స్లో ఉంది, ఆ ఇండెక్స్ నెంబర్ ఏంటి అని నాకు కావాలి. ఆ ఇండెక్స్ నెంబర్ ఏంటని నాకు కావాలి. సో చూద్దాం ఇది ఏ ఇండెక్స్లో ఉందో. 3 ఉందండి. చూడండి, 3 ఎందుకు 3 అంటే ఇక్కడ యారీ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 అలా స్టార్ట్ అవుతుంది, కాబట్టి 3 అలా.
సో ఇప్పుడు పర్టికులర్ నాకు ఈ ఐ కావాలి అని అడిగాను కాబట్టి ఇది ఆ ఐనే నాకు ఇచ్చింది. నాకు ఇప్పుడు ఇది కూడా వద్దు, కమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఈ నేమ్ ఇచ్చాను, ఈ నేమ్ సారీ. ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ ఈ క్షితిజ్ అనే ఈ నేమ్ ఎంత కంటైన్ చేస్తుంది, అంటే ఎంత మెమరీ లొకేషన్ ఇది కంటైన్ చేస్తుంది అని మనం ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇది కంటైన్ చేస్తుందో మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు నాకు ఇది కూడా అవసరం లేదు. ఈజ్ ఎంటీ దీన్ని చూద్దాం. చూడండి, ఆ స్ట్రింగ్ ఇక్కడ ఎంటీగా ఉందా? లేదు, నేమ్ ఉంది కాబట్టి అది ఫాల్స్. కమెంట్ చేశాను. నెక్స్ట్ సబ్స్ట్రింగ్. నాకు ఒక సబ్స్ట్రింగ్ కావాలి, అంటే స్ట్రింగ్లో సగం కానీ ఆ స్ట్రింగ్లో కొంచెం లెంత్ నాకు కావాలి. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నాకు కావాలి నేను అడుగుతున్నాను సబ్స్ట్రింగ్ యూస్ చేసి. సో చూడండి, 8 నాకు కావాలి, నేను అడుగుతున్నాను నాకు 8 and 18 కావాలి అని. చూడండి, 8 నుంచి 18 కెన్ గెనెవర్ అని నాకు వచ్చింది, కెన్ గెనెవర్ అని నాకు వచ్చింది. సో 8 నుంచి 18 వరకు ఉండే ఆ సబ్స్ట్రింగ్ నాకు డిస్ప్లే అయ్యింది. సో నాకు ఇప్పుడు ఇది కూడా వద్దు, కమెంట్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు మనం మ్యూటబుల్ స్ట్రింగ్స్కి వచ్చాం. మ్యూటబుల్ స్ట్రింగ్స్లో అపెండ్ చూసారు కదా. ఈ అపెండ్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం 2 స్ట్రింగ్స్ని యాడ్ చేయాలంటే ఈ అపెండ్ని యూజ్ చేస్తాం మనం స్ట్రింగ్స్లో. సో చూడండి, సో నాకు ఇక్కడ ఈ అపెండ్ మెథడ్ కావాలన్నా ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రింగ్ బిల్డర్ని యూజ్ చేయాల్సి వస్తుంది. స్ట్రింగ్ బిల్డర్ కానీ స్ట్రింగ్ బఫర్ కానీ నేను ఇప్పుడు యూజ్ చేయాల్సి వస్తుంది. అది ఎలా యూజ్ చేస్తామో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను స్ట్రింగ్ బిల్డర్ యూజ్ చేస్తాను. ఫస్ట్ స్ట్రింగ్ బిల్డరు, దాన్ని రెఫరెన్స్ ఎస్ ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ దీన్ని నేను రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి న్యూ కీవర్డ్. న్యూ ఎందుకు ఇస్తామంటే అదే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి. స్ట్రింగ్ బిల్డర్ ఇప్పుడు నేను